కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతసేపు అరుస్తారు నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలే, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్, 14 ఏళ్ళ దోస్తాన. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు, హుషార్లో సరిపోదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పుడు నీ హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించండు మొత్తానికి. సో ఆగే విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. శుద్ధురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి అని. అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న. ఫస్ట్ నేను, నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగాని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరిద్దరు చేస్తున్నారు కదా మనం ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే, వీడు 1.5 టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూర్చోలేము, నిలబడలేము. ఏడాది. కానీ మేము 1.5 కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా. ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా. 1 2 3 అంట, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 2 3. చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఓము, ఈయన భీము, కానీ ఈ బుస్సుని మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు, నేను ఇంక ఇచ్చేస్తాను మైక్, నాకు మాటికి ఇవ్వకండి. నా ప్యాంటు జారిపోతుంది లోపల. ఏంటిది ఇవ్వండి డైలాగ్. నా డైలాగా? పైసలు చెప్తా నేను డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరీ ఎక్కువగా కదలకండి.